కాంగ్రెస్లో పదవులు కావాలంటే అంటూ చర్చ జరుగుతూ ఉంది. ధనం మిదం మిలం జగత్ అని చెప్పేసి మనం గతంలో సామెత విన్నాం. కానీ ఆ ధనంకు ఇప్పుడు మగువ మందు కూడా తోడైంది అంటూ ఈనాటి కలియుగ పరిస్థితుల్లో కేవలం మనీ ఒకటే కాదు, మగువ మందు కూడా అయితేనే పనులు అవుతున్నాయని చెప్పేసి లోకం తీరు అది. అయితే ఇటీవల కాంగ్రెస్లో పదవులు కావాలంటే అని చెప్పేసి మనం కొన్ని పనులు చేస్తున్నారని చెప్పేసి ఏకంగా ప్రధాన కాంగ్రెస్ నాయకుడే తన అనుజుతో మాట్లాడేటువంటి ఫోన్ కాల్ వైరల్ అయింది ఒకటి. అయితే ఆ తర్వాత దాన్ని విత్డ్రా చేసుకోవడము, అది ఫేక్ అని చెప్పడం, మ్యానిపులేట్ అని చెప్పడం అని సర్వసాధారణంగా జరిగిపోయింది. సో దానికనే మనం ఎక్కువగా కోడ్ చేయము. కాకపోతే ప్రస్తావన వచ్చింది కాబట్టి చర్చల్లో ఉంది కాబట్టి ఆ చర్చల్లో ఉన్నదాన్ని మనం చర్చించుకుందామే, కానీ అది నిజమా అబద్ధమా అనేది తేల్చాల్సింది ఆ పెద్దలు వాళ్ళు. ఓకే, అసలు ఈ వార్తలు ఎందుకున్నాయి మాత్రమే మనం చర్చించాల్సిందే. ఇట్లా ఎందుకు బయటకు వచ్చాయి, ఒకవేళ అది ఫేక్ అయినా. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, అదేమిటంటే జిక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పేసి ఎల్బీనగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అతని కుమారుడు ఇద్దరూ కలిసి కాంగ్రెస్లో ఉన్నటువంటి లొసగులను బయటపెట్టినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంతర్గత చర్చల్లో జరిగినటువంటి ఒక ఆడియో కాల్ రికార్డ్ బయటకు వచ్చింది. అది మరి నిజమాబద్ధం అనేది తేల్చాల్సింది వాళ్ళు, పోలీసులు. కాకపోతే ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది, ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం నిజమా కాదా, అసలు ఎంతవరకు ఏమిటి పరిస్థితులు అని అంచనా విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకోవడం కొరకు మాత్రమే ఈ ప్రోగ్రాం. ఇది ఫేకా అబద్ధమా ఇవేంటి అనేది ఆ చట్టాలు వాళ్ళు తేలుస్తారు. ఈలోపు అసలు వీటికి ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది, కాంగ్రెస్లో జరిగింది ఏమిటి అంటే మనందరికీ తెలిసిందే. గత 2 రోజుల కిందట యాదగిరిగుట్ట దేవస్థానం యొక్క పాలక మండలిని నియమిస్తే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. నియమించినటువంటి ఆ లిస్టు బయటకు వచ్చిన రోజు నుంచి విమర్శల పాలైంది. యాదగిరీశ్వరిని కోపం తెప్పించేటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ ఆత్మకు సంబంధం లేని, తెలంగాణ ప్రయోజనాలకు కానీ, తెలంగాణ సంపదకు కానీ, తెలంగాణ భావానికి కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కానీ సంబంధం లేని వ్యక్తులు. నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏం లేదు, ఒకటే పేరు, మనం కాంప్రమైజ్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. కొణిదెల చిరంజీవి గారి యొక్క సతీమణిని సురేఖ గారికి పాలక మండలిలో స్థానం ఎలా కల్పించారు, ప్రామాణికత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఒకరికి ఉండాలని ఇచ్చారా, మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లిస్టులో ఉన్నారా, తెలంగాణ లిస్టులో ఉన్నారా తేల్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గడ్డ మీద ఉంటారు, తెలంగాణలో ఉంటారు, కానీ వాళ్ళు ఆంధ్ర రిప్రజెంటివ్గా ఎలా చలామణి అవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పార్టీలు పెట్టినా, పార్టీ రిప్రజెంట్ పెట్టినా, ఈడ ఉంటా ఆడా ఉంటా అంటే ఇక్కడ ఉండటానికి అటు ఇటు కాకుండా మాకు అక్కర్లేదు, మాకు మా ప్రయోజనాలు కావాల్సిన వాళ్ళకి కావాలి కదా. చిరంజీవి గారి భార్యకి ఇవ్వడానికి విమర్శిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ వాళ్ళకు గుడికి ఇచ్చారు కదా అంటారు. ఓ సన్యాసులారా, అరగుండు మేధావులారా, మోకాల్లో గుజ్జు ఉందో లేదో, ఎందుకంటే బ్రెయిన్లో ఎట్లాగో తలకాలే ఉండదు, బ్రెయిన్ మోకాలనే ఉంటుంది, అక్కడ గుజ్జు ఉందో లేదో తెలుసుకోండి ఫస్ట్. టీడీపీకి తిరుమల దేవస్థానానికి తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు. సార్ ఆ ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ అని పక్కకు పెడదాం. ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్న యాదాద్రికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వండి రా బాబు. ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసం ఏర్పరచుకొని ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్గా ఉన్నటువంటి తెలుగు మహిళే లేదా మీకు ఇవ్వడానికి అనేది ఇక్కడ ప్రశ్న. చిరంజీవి సురేఖ గారికి ఇవ్వడాన్ని సమర్థిస్తున్నటువంటి మూర్ఖుల్లారా, సగం మెదడులారా, మెదడు వ్యాపు ఉందా మీలో ఏమన్నా ఆలోచించుకోండి. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడానికి తెలుగు ఆడపరిచే లేదా మీకు? చిరంజీవి గారి భార్య సురేఖ మీద వ్యక్తిగత మాకు ఎలాంటి దురుద్దేశాలు కానీ ద్వేషాలు కానీ లేవు. కేవలం చిరంజీవి గారు సమైక్యవాంధ్రం వినిపించి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం ఇచ్చినప్పుడు రాజీనామా చేసినటువంటి దుర్మార్గుడు కదా. తెలంగాణ పదాన్ని ద్వేషించినటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ పదాన్ని ద్వేషించిన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించగానే అసహనం ప్రకటించినటువంటి చిరంజీవి,
తెలంగాణ ఏర్పడిన రోజు 11 రోజుల నిరాహార దీక్ష చేసిన అన్నం తినటువంటి అమాయకులు వాళ్ళకా తెలంగాణలో అగ్రతాంబూలం గదిగద మేము అడుగుతున్న ప్రశ్న. పోనీ అదే ఒకటి, ఇట్లా అవకతవకలతో పాటు అనర్హులతో పాటు అర్హులు ఉన్నారా అనేది నేను అడగను, అనర్హులు ఎందుకు ఉన్నారా అనేది నేను అడుగుతాను. ఆ తర్వాత అందులో యాదవ బీసీ సమాజానికి సంబంధించినటువంటి ఎల్బీనగర్లో కరెక్షన్ పార్వతమ్మ అనుకుంటాం, పార్వతమ్మ బర్ల పార్వతమ్మ అంటారు. వాళ్ళకు చాలా ఎస్టేట్స్ భూమి ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ వాళ్ళు. మేమే చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అవి చూసి ఆశ్చర్యపడేవాడిని. ఎందుకంటే హైదరాబాద్లో కల్చర్ ఉంది ఏమిటంటే, మనం ఇప్పుడు మన కార్లు పార్కింగ్ కోసం ప్రైవేటు పార్కింగ్ ప్లేస్లు ఎలా ఉంటాయో బర్రెలని కూడా తమ బర్రెల సంపదని కూడా ఇంటి దగ్గర ఎక్కడో కాకుండా ఒక దగ్గర కిరాయికి అంటే సంవత్సరానికి ఇంత కౌలు కట్టుకొని మక్క కట్టుకొని అక్కడ పశువులు పెట్టుకొని మనం అక్కడే పోషించుకోవచ్చు, అక్కడే ఉండవచ్చు. దానికి ఇంతో అంతా వాళ్ళకి ఇవ్వాలంటే ప్రత్యేకంగా మనకు ఇంటి ముందల్లో ఇంట్లో దొడ్లో కట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే హైదరాబాదులో పట్టణీకరణలో ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అట్లాంటి కల్చర్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. అట్లా ఒక పెద్ద ఎస్టేట్ ఉండేది, చాలా సినిమాల షూటింగ్లు ఆ బర్ల మధ్యలో అవన్నీ కూడా చేసా, నేను కూడా షూటింగ్ చేశాను. సో మంచి సౌండ్ పార్టీ, ఆర్థికంగా బాగా ఉంది, ఆమెకు రాజకీయంగా కూడా ఎదగాలని ఉంది. ఆమె ఆ సామాజిక వర్గంలో యాదవ సమాజ వర్గంలో దాని ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఒక మంచి హోదాలో ఉంది, ఒక రాజకీయ పార్టీ హోదా కూడా కావాలనుకుంది. దానికోసం కాంగ్రెస్ పార్టీని ఆమె ఆశ్రయించింది, మొదటి నుంచి నమ్మకంగా కాంగ్రెస్లో ఉంది. దానికి కృతజ్ఞతగా సో సామాజిక వర్గాల ప్రకారం చూసినా, ఆర్థిక వసతుల ప్రకారం చూసినా, క్రెడిబిలిటీ ప్రకారం చూసినా బహుశా ఆమెకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ దాన్ని జీర్ణించుకోలేకపోవడం అనేది అక్కడ కాంగ్రెస్ వర్గాల మధ్యలో పెట్టిన చిచ్చు వచ్చింది. అక్కడ ఏంది, ఆమె ఇక్కడ లోకల్ లీడర్లు అంటే సంవత్సరాలుగా ఉండి లోకల్లో ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సంవత్సరాలుగా 1988 నుంచి ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి జిక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఆయన ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని, కాంగ్రెస్కు నిజమైనటువంటి వారసులు, ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. 1988 అంటే పోటీ చేసి మొదటిసారి, అంతకుముందు నుంచి అంటే 83 అంటే ఎన్టీ రామారావు గారిని కానించి మొదలుపెట్టవచ్చు అన్నట్టు. సీనియర్ ఎన్టీ రామారావు కారించి మొదలు పెడితే ఆయన 88లో మొదటిసారిగా పోటీ చేశాడు. అట్లాంటి అతను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కండువా కప్పుకొని బ్యానర్లు కట్టి జెండాలు కట్టి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన సొంత ఖర్చు పెట్టినటువంటి విధానాన్ని కూడా ఫోన్లో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఊరికేం కాలేదురా బాబు కాంగ్రెస్ పార్టీ అని స్వయంగా ఆ ప్రభాకర్ రెడ్డి గారే, కాంగ్రెస్ పార్టీ ఊరికేం కాదురా బాబు, నేను ఎంత నిజాయితీ పరునైనా, నేను ఎంత ఒరిజినల్ కాంగ్రెస్ అయినా, నేను ఊరికైందా 3.5 కోట్లు పెట్టి సభ్యత్వం ఫీజులు ప్రజలు సభ్యత్వం 50 రూపాయలు కట్టి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని తానే 50 రూపాయలు వాళ్ళ తరపున కట్టి కాంగ్రెస్ అధిష్టానానికి మూటలు చెల్లించుకున్నాము. ఇంకా 3.5 కోట్లు ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయంటే 7 కోట్ల లెక్క చెప్పాడు. ఇస్తే ఈరోజు పదవులు వచ్చాయి, అన్నీ నాశనం అయిపోయాము, మనం ఆర్థికంగా చితకలబడిపోయాము, రాజకీయంగా ఎదగలేదు. పైగా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇంత ఖర్చు పెట్టి నిన్నటి ఎన్నికల్లో మా ఓటు శాతము నేను పెట్టిన ఖర్చు శాతం ఉందని స్పష్టంగా లెక్కలు చెప్తూ ఒక ఆడియో కాల్లో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అట్లా ఓటు మామూలు ఏం కాదురా బాబు. అట్లా దాంట్లో ఇంకా బలమూరి వెంకట ఇట్లాంటి వాళ్ళు అన్యాయం చేసి అమ్ముడుపోయినటువంటి వ్యక్తిత్వాల గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. మన వర్షన్ కాదు, అక్కడ టాపిక్ మనకి వీళ్ళ గురించి కూడా కాదు. అంత ఖర్చు పెట్టినటువంటి ఆ జిక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆమె ఇతన్ని క్యాడర్ని ఇతన్ని రికగ్నైజ్ చేయకుండా ఆమె ఫ్లెక్సీలలో ఇతను ఫోటో పెట్టకపోవడాన్ని ఆయన హర్ట్ అయ్యాడు. ఎట్లా మా ఫోటో స్థానిక లీడర్లు మేము కదా అని చెప్పేసి హర్ట్ అయ్యి ఇవాళ రేపు వచ్చిన వాళ్ళు ఈమె ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే మేము ఇట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఎటుపోవాలి అని ఆర్తనాదాలు చేస్తున్నాడు. ఆయన ఆక్రోశపడుతున్నాడు, బాధపడుతున్నాడు, రోధిస్తూ కూడా కామెంట్ చేశాడు. దానికి మా యాదవ సమాజాన్ని అంటావా అంటూ వాళ్ళు మనోభావాలు దెబ్బతిని చెప్పి దాడికి దిగడాలు, పరస్పరం ఇంటి మీద దాడి, చివరికి ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ రోడ్డు మీద ధర్నాలు, రాస్తారోకోలు. ఇక్కడ జిక్కిడి ప్రభాకర్ రెడ్డి అండ్ యాదవ సమాజానికి సంబంధించిన ఆ భారతమ్మ గారికి ఇద్దరికీ వ్యక్తిగత సమస్య, కాంగ్రెస్ పార్టీ సమస్య. దానికి రోడ్డు మీద బటాయించి ధర్నాలు చేస్తూ డిస్టర్బ్ చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టడం ఎవరి కోసం ఎవరు ఇబ్బంది పడాలి?
రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్లు జాములు చేసి దహనం చేసి దిష్టిబొమ్మ తెలియజేసి నిరసన తెలియజేస్తుంటే మీ ఇంటి పంచాయతీ మీ ఒంటి పంచాయతీకి ప్రజలు ఇబ్బంది పడాలనా? ఇందుక చట్టాలున్నాయి. రోడ్డు పక్కన కాస్త టీ బండి పెట్టుకుంటేనే ట్రాఫిక్ జామ్ అయితని చెప్పి ఎత్తుకెళ్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షస క్రీడ చూస్తూ ఉన్నాం మనం. వాటికి ట్రాఫిక్ జాములు అయితే ఓ చెట్టు కిందనో నీడ కిందనో పక్కకు పెట్టుకొని కాస్త టీ అమ్ముకుంటేనో 4 ఒక్కాలు అమ్ముకుంటేనో పూలు అమ్ముకుంటేనో 4 బజ్జీలు అమ్ముకుంటేనో ట్రాఫిక్ జాము ప్రకృతి దెబ్బతింటుందని చెప్పేసి వాటిని ఎట్లా నేను మొన్న చూశాను దిల్సుఖ్నగర్లో వరుసగా బుల్డోజర్లు పట్టేసుకొచ్చి లేపుకెళ్ళారు డబ్బాలు ఇంటి ముందర షాపుల ముందు చెట్టు కింద పెట్టినటువంటి పాపం పూలు అమ్ముకుంటుంది అక్కడ ఆవిడ. ఆ చెట్టు కింద పక్కకి చెట్టు ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుందా ఇంటి పక్కలో కొంచెం చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కాస్త టేబుల్ వేసుకొని 4 పూలు ఏదో సాయంత్రం పూట అమ్ముకుంటుంది. టేబుల్ ఎత్తుకెళ్ళారండి, 2000 రూపాయలు పగలగొట్టిపోయారండి బండలు 2లో. ఇంత దుర్మార్గమా? అవి ట్రాఫిక్ జాములా? అవి కబ్జాలా? జిహెచ్ఎంసీ కబ్జాలు అవి? చూపిన కబ్జాలంటే ఏందో వెళ్దామా, చూద్దామా కబ్జాలంటే ఏంటో. అలా ఉంటుంది. అయితే వీళ్ళు కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత జిక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు వాయిస్ ఒకటి నిన్న నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు, సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యి వైరల్ అవుతుంది. నిజమా ఫేకా మ్యానిపులేటెడా తేలాల్సిన అవసరం ఉంది. కానీ అది ఏముందో ఒకసారి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న 2-3 వారాల కింద షబీర్ అలీ గారు ఏం మాట్లాడారు, షబీర్ అలీ గారి వాయిస్ కూడా విన్నాం. పక్కలేసుకొని పదులు పొందుతున్నారు. బిడ్డ బాధపడకు, నువ్వు మన కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయి ఒరిజినల్ కాంగ్రెస్కి అని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు. నేను అనలేదు మ్యానిపులేట్ అనేది చెప్పుకొచ్చుకున్నాడు. సో అక్కడ పక్కల విషయం, ఇక్కడ డబ్బుల విషయం. అసలు కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్కు క్యాడర్కి పదవులు రావా? ఒరిజినల్ కాంగ్రెస్ దిక్కు దివానా లేదు. పార్టీ జెండా బట్టి పార్టీకి అహర్నిశలు పనిచేసినటువంటి కార్యకర్తకు నోట్ల సున్నమేనా అనేది ఇక్కడ ప్రశ్న. కింది స్థాయి క్యాడర్కి లేదు, పై స్థాయి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్నే బయటికి బలవంతంగా నెట్టేసినటువంటి వైనం అది మనకు తెలిసిందే. ఏ పార్టీలో ఉన్నా తమరు మీకన్నా సీనియర్లను ఏ విధంగా బయటికి వెళ్ళగొడుతున్నారో మీరన్నీ కూడా చూశాం. తప్పని పరిస్థితులు మీరు ఏ విధంగా రాజకీయ ఎత్తుకడలేసి ఒక్కొక్క సీనియర్లని ఎట్లా లేపేశారో చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. సేమ్ అదే పద్ధతి మళ్ళీ కాంగ్రెస్ కూడా పాటిస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్కి డోకా కొట్టేసి డూప్లికేట్ కాంగ్రెస్కి పట్టం కడుతున్న విధానం చూస్తూనే ఉంది తెలంగాణ సమాజం, తెలంగాణ కాంగ్రెస్ అభిమానులు. ఇంతకు ఈ జిక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏం జరిగినాయో కొన్ని వీడియోలు చూద్దాం. ఈ పనికిరాను దోలాడి ప్రతిలాడి రామిరెడ్డి గారు లేడప్పుడు రేవంత్ రెడ్డి అన్ను పెట్టుకుని పైసలు ఇస్తారని చెప్పి అవన్నీ వేరే ఈక్వేషన్. జనాలు ఓట్లు వేస్తారు కదా బాబు నిలబడి అని చెప్తే నన్ను కూర్చోబెట్టి బతిలాడి బామాలి నిలబెట్టింది. నేను వేస్తుంది కదన్నా ఎందుకని చెప్తే లేదు పైసలు ఇచ్చానికి గెలవాలంటే లాస్ట్ టైమే పైసలు ఇచ్చి చేతులు దాచుకున్నాం, మళ్ళీ ఇప్పుడు పైసలు ఇచ్చి చేతులు దాచుకోవడం. జనాలే ఓట్లు వేస్తలేరు. నేను పెట్టి కాంగ్రెస్ పార్టీకి అది నేను తప్పు వేస్తున్నా కదా. బీఆర్ఎస్ ఆపరేషన్ పోలేదు, పోయినట్టు ఏమవుతుంది మా కొడుకు మన కాంటాక్ట్ చేయడానికి నాకు న్యాయం జరగదని ఆ ఆపరేషన్ కన్నా కాంటాక్ట్ చేసి డబ్బులు ఖర్చు అందరికీ మాకు ఇచ్చు. స్టేట్ కాంగ్రెస్ హై లెవెల్ లీడర్లకు అందరికీ క్వశ్చన్ మార్క్. ఐవైసీ పేమెంట్ ఫ్యూచర్ ఇప్పుడు టోటల్ గా 13 లక్షల చిల్లర చీలిక అయింది కదా, 50 రూపాయలు కట్టాలి కదా. 50 రూపాయలు కడితే ఎంత, 7 లక్షల ఓట్లకి కడితే ఎంత, 3.5 కోట్లు. ఐవైసీకే 3.5 కోట్లు. ఈ మెంబర్షిప్ ఏనికే సేమ్ 50 వేస్తూ ఎంతైతే ఈ 3.5 పైసలు ఇస్తేనే కడతామా. పైసలు ఎదురైనా కాబట్టి అక్కడ అంత రెస్పాన్సిబుల్. 2.5 లక్షలు మేయంటే చూడపడమా అంత పల్మూరు వెంకట గారు దెబ్బకి డ్రాప్ అయిన కొడుకు వాడు మిట్టపల్లి వెంకటేశ్వర దగ్గర ఘోషించి. సరే వీళ్ళ పేర్లు ప్రస్తావించాడు, అది మన ఉద్దేశం కాదు, మనం ఏకీభవించాం వాటి గురించి. గట్టించా ఎవడన్నా మనం చెల్లించేటి డబ్బులు పనులు ఏం చేస్తాను, డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు. ఇట్లా డబ్బులు ఇస్తున్నారు, పండ పెడుతున్నారు అంటే ఏదో మాట్లాడుతున్నారు. సరిగ్గా వాయిస్ అయితే అర్థం కాలేదు మనకు. దేశం మొత్తం కాంగ్రెస్ రాలిపోయే పువ్వుల పాటలు పాడుకుంటా ఉంది. ఇక్కడ మాత్రం పరిస్థితుల్లో దాపరిస్తుంటే ఆశ ఉంది కదా అనుకుంటే
కాంగ్రెస్ పార్టీని బొందబెడుతూ ఎదుగుతూ వెళ్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఒక లీడరు ఆయనకు స్పష్టంగా అర్థమవుతుంది, చుట్టూ ఉన్న కాంగ్రెస్ లీడర్లకు అర్థమవుతుంది, పైన ఉన్నటువంటి బ్రీఫ్ కేసు అందుకుంటే ఆయనకు అర్థమవుతుంది. మనం రేపో మాపో చచ్చిపోతున్నాము అని తెలుసు, కానీ ఈరోజు బిర్యానీ తింటున్నాం అన్న ఆనందంలో ఉన్నారు వాళ్ళు. రేపో మాపో చచ్చిపోతాం, రాలిపోతాం, చంపుతున్నాడు, కుత్క పిసికి హత్య చేస్తున్నాడని అర్థమవుతున్నా కూడా ఈరోజు బిర్యానీ పెడుతున్నాడు కదా అని చెప్పి ఆ కాలకుట విషాన్ని తినడానికి కూడా సిద్ధపడుతున్న వైనం చూస్తే తరతరాలుగా, అంటే ఇక్కడ 2 తరాలు కదా వీళ్ళు, అట్లా తరాలుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు ఆత్మ ఘోషిస్తూ ఉంది. సమర్థమైన నాయకుడు, బలమైనటువంటి నాయకుడు లేక బలహీనలకు అమ్ముడు పోతే చూస్తూ ఉంటాం కదా. బలహీనమైన భర్త చిల్లర తిరిగి భార్య డబ్బులు తెస్తుంటే డబ్బులకు అలవాటు పడి ఎక్కడి నుంచి తెస్తున్నామని భార్యని అడగలేకపోయినటువంటి కుటుంబాలని చాలామంది చూసి ఉండొచ్చు. కొందరు తెలుస్తూనే ఉంది, అయినా వాళ్ళు బలహీనవంతులు. అలాగే పెద్దలు, చాలా పెద్ద పదవులు ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండి ఇట్లా తమ పార్టీని తామే చంపుకునేటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఈ దేశానికి వెన్నుముక రైతట్టను, ఈ దేశ ప్రగతిలో, ఈ దేశ అభ్యుదయంలో, ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ భౌగోళిక నిర్మాణం, గుణాత్మక నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీది వెలకట్టలేనటువంటి సేవ ఉంది, వెలకట్టలేని విలువలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఎవరో తుచ్చమైన వాళ్ళు ఇవాళ నిన్న పుట్టుకొచ్చి వంకర కుక్కమూతి పిందలు దేశభక్తిలో అని చెప్పుకునేటోళ్ళు చెప్పే కాకమ్మ కబుర్లకు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ చెప్తున్నాను, నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన కుక్కమూతి పిందలు దేశభక్తుల పేరు మీద కాంగ్రెస్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటే, కాంగ్రెస్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తూ ఉంటే మౌనంగా వహిస్తుంది ఇంకా కొంతమంది. జరుగుండవచ్చు కొన్ని అవకతవకలు, కొన్ని కుంభకోణాలు, అవినీతులు చేసి ఉండొచ్చు, కింది స్థాయిలో పొరపాట్లు చేసి ఉన్నాయి, జరిగాయి, వాటిని విమర్శించే పర్వాలేదు. కానీ పూర్తిగా కాంగ్రెస్ని దోషం చేస్తున్నటువంటి వైనం చూస్తున్నాం కదా. అంత వైభవం ఉన్నటువంటి కాంగ్రెస్ని ఇట్లా దుర్మార్గులు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ భ్రష్టు పడుతున్నా కూడా కీలక వ్యక్తులు వేడుక చూస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం.